హలో అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు సిరివెన్నెల హోమ్ వరల్డ్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో, ఆడవాళ్ళకి ఇష్టమైంది స్టిచ్చింగ్. మనం శారీస్‌కి అవి చాలామంది కుడుతూ ఉంటారు కదా! నేను కూడా ఇంతకుముందు మీకు చెప్పాను. చాలా శారీస్ స్టిచ్చింగ్ చేశాను అని. పెద్ద పెద్ద డిజైన్‌లు కూడా ఓపికగా 1 వీక్‌లో అలా కంప్లీట్ చేసేసేదాన్ని పట్టుదలగాను. సో, అలాగే చాలా రోజులైంది మళ్ళీ. అన్ని థ్రెడ్స్ అవన్నీ బయటికి తీసి ఈ మధ్యన మళ్ళీ స్టార్ట్ చేశాను చిన్న చిన్నగాను. సో, ఈ బ్లౌజ్ కుట్టాను నేను. సో, ఎలా కుట్టాను, ఎలా ఉంది లుక్ అనేది మీకు నేను ఎలా స్టిచ్చింగ్ చేయాలని వీడియోలోకెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ శారీ మీకు ఇంతకుముందు చూపించాను. ఇది చినియా పట్టు అని. సో, దానికి నేను బ్లౌజ్ చాలా ప్లెయిన్‌గా కుట్టించుకున్నాను జస్ట్ పైపింగ్ తోటి. దానికేంటంటే అన్నిటికీ మనం మగ్గం వర్కులు చేయించుకోలేం కదా! ఎప్పుడైనా ఇలా సింపుల్‌గా ఉండే బ్లౌజ్‌ని ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్‌నైనా కూడా మనం సింపుల్‌గా నెక్ దగ్గర గానీ, ఆల్ ఓవర్ గానీ ఏదైనా కూడా మనం చిన్న చిన్ని వర్క్స్ చేసుకునేవి ఉంటాయి. అవి ఈజీగా చేసుకొని ఇంకొంచెం అందం తీసుకురావచ్చు బ్లౌజులకి, వాటికి డ్రెసెస్‌కి కానీ, చున్నీస్‌కి గానీ ఏదైనా సరేను. సో, అలాంటి దాంట్లో నేను ఒక చిన్ని బిగినర్స్ కూడా కుట్టుకునే విధంగా ఒక చిన్న లేజీ డేజీ ఫ్లవర్స్ ఇది. చాలా సింపుల్. స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా అంటే మనకి కుట్లు, అల్లికలు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా కుట్టుకోవచ్చు ఇది. అంత సింపుల్‌గా ఉంటుంది. క్యూట్‌గా చాలా బావుంటుంది ఫ్లవర్ ఇది. మనం ఏదన్నా ఒక అంటే కలర్ కాంబినేషన్స్ మనకి శారీలో ఏం కలర్స్ ఉన్నాయి దాన్ని బట్టి సింగిల్ కలర్ కాకుండా డబుల్ కలర్‌లా ఏదైనా తీసుకొని స్టిచ్చింగ్ చేస్తే ఇంకా చాలా బావుంటుంది. ఇది ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజే. దీనికి కూడా నేను సేమ్ ఇలాగే మీకు అందరికీ తెలుసు కదా! లేజీ డేజీ అంటే గొలుసు కుట్టు అంటాం కదా మనం. దానితోటి పాటు నేను ఫ్లవర్ చేస్తున్నాను. చూసారు కదా! 4 ఆపోజిట్‌లోను మళ్ళీ ఇంకొక 4 కార్నర్స్‌లో వచ్చేలాగా 8 పెటల్స్‌లోగా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ కుట్టు. నేనేంటంటే శారీ చెప్పాను కదా! బ్లూ అండ్ పీచ్ అని పింక్ కలర్. సో, వైట్ కూడా ఉంది కాబట్టి అని చెప్పి నేనేంటంటే బ్లూ బ్లౌజ్ కాబట్టి పింక్ కలరు ప్లస్ అలాగే వైట్ తోటి 2 కలర్స్ తీసుకున్నాను నేను. 2 కలర్స్ ఉంటే మనకేంటంటే లుక్ కూడా కొంచెం బావుంటుంది. మధ్యలో డ్రాప్ షేప్‌లో ఆపోజిట్ కలర్ పెట్టి అలా స్టిచ్చింగ్ చేస్తే ఇంకొంచెం నీట్‌గా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. సో, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. మనం స్టిచ్చింగ్ చేసేసాక అయ్యో! ఈ బ్లౌజు పాత పడిపోయింది. అంటే కొన్నాళ్ళు వేసుకున్నాక మనకేంటంటే కొంచెం కొత్తదనంగా కావాలనిపిస్తుంది. సో, అలాంటప్పుడు మనం ఏదన్నా ఇలా చిన్ని చిన్ని కుట్లు అవి మనం బ్లౌజు స్టిచ్చింగ్ చేసేసుకున్నాక కూడా కుట్టుకుంటే ఏంటంటే మళ్ళీ మనకే కొత్త రకంగా అనిపిస్తుంది. కొంచెం మళ్ళీ కొంచెం న్యూ లుక్‌గా ఉంటుంది కదా! అని చెప్పి ట్రై చేస్తున్నాను నేను. సో, ఇది సింపుల్ గొలుసు కుట్టు. చూసారు కదా! ఇలాగే చక్కగా మనం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ కిందైనా కుట్టుకోవచ్చు. నెక్ చుట్టూరైనా కుట్టుకోవచ్చు. శారీ మీద కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇంకా చుట్టూరా రౌండ్స్ కూడా వేసుకొని మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. సింపుల్ గొలుసు కుట్టు అయినా కూడా చాలా బావుంటుంది కుట్టాకను. ఇంకా చాలా కుట్లొచ్చు నాకు. సో, ఒకరోజు నేను కుట్టిన శారీస్‌తో పాటు ఇంకా కొత్తవి ఏవైనా డిజైన్స్ వేసుకోవచ్చనేది మీకు నేను షేర్ చేస్తాను. సో, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలాంటి డ్రెస్సుల మీదైనా డ్రెస్ నెక్ చుట్టూరా గానీ మనం ఇవి వేసుకుంటే చాలా బావుంటుంది. ఓన్లీ 2 కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ అంతే నేను తీసుకున్నది. ఇంకేమీ లేదు ఇందులోను. మగ్గం వర్కుల కంటే చాలా వేలు అవుతాయి కదా! అన్నిటికీ మనం చేయించుకోలేము. కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా! అలాంటి వాటికి మనం ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా థ్రెడ్స్ నావి 10, 12 ఇయర్స్ బ్యాక్ కూడా నేను అలా దాచిపెట్టాను. సో, ఎప్పుడైనా యూజ్ అవుతూ ఉంటాయి. మనకి ఇలా ఏదైనా చేయాలనిపించినప్పుడు ఉంటాయని చెప్పని. సో, ఇక మీద ఎప్పుడైనా కూడా మీకు స్టిచ్చింగ్ వీడియోస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. లేడీస్ స్పెషల్ కదా! లేడీస్‌కి కొంచెం ఎక్కువ ఇవి ఇంట్రెస్ట్ కాబట్టి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను నేను. సో, ఇది నా లేటెస్ట్ స్టిచ్చింగ్ వీడియో. ఒకవేళ మీకు నా కుట్లు నచ్చితే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.